భారతదేశ స్వతంత్రం రావాలని చెప్పి మరి వాళ్ళ జీవితాలే త్యాగం చేసి ఈరోజు మనకు స్వతంత్రం తీసుకొచ్చిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి వారి ప్రాణ త్యాగం వల్లనే ఇవాళ మనకు స్వతంత్రం వచ్చింది. అందరి మహనీయులు ఎవరైతే స్వతంత్రం కోసం పోరాడినో వారందరూ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి వెళ్ళి ఈరోజు వాళ్ళందరినీ స్మరించుకుంటాం. భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని, అప్పుడున్న హైదరాబాద్ని ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రత్వాన్ని కలిపి మన ప్రాంతానికి కొంచెం అన్యాయం జరిగింది. అందుకోసమనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమై కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన ఆర్టికల్ 3 ప్రకారంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రజా ఉద్యమంలోకి తీసుకొని కేసీఆర్ గారు ముందుకు వెళ్ళడం వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మనం సాధించడం జరిగింది. రిటైర్డ్ ఉద్యోగం ఒకతను ఆర్టీసీలో చేసి విరామం తీసుకున్న వెంకన్న గారికి, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసి విరామం తీసుకున్న మోహన్ రెడ్డి గారికి మా పార్టీలకు స్వాగతం పలుకు వారి యొక్క సేవలను తప్పకుండా ఉపయోగించుకొని పార్టీ బలోపేతంకి, అదేవిధంగా ప్రజాసేవలో కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా వారి అనుభవాలను తీసుకొని ముందుకు పోయేటట్టు కూడా పార్టీ నిర్మాణం కూడా ముందుకు పోయేటట్టు కూడా సలహాలు ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు మా పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సమస్యలు రిటైర్ అయినప్పటికీ కూడా రెగ్యులర్గా మమ్మల్ని ఏదో మంచి సమయంలో తీసుకోవాలని చెప్తే ఈరోజు నాకు మంచిగా అనిపించింది, తీసుకుంటే అందుకోసమే వారు రావాలని చెప్పి చూడగానే వెంటనే మా పార్టీలో వేసుకోవడం జరిగింది.